తమ్మి కుమారు అన్న ఉన్నావా తమ్మి? చెప్పే. ఏమన్నా ఎమ్మెల్యే ఫోన్ చేసిండు. ఎందుకట్నే? ఏమో రమ్మని అంటాడు, మరి ఎందుకో ఏం సంగతి. నన్న నాతో ఏం పని ఉంది ఆయనకు? ఏం పని ఉండదు, మరి రమ్మనైతే రమ్మంటుండు. సరే పోంపా, ఇప్పుడు రమ్మన్నారా? రమ్మని చెప్పిండు కదా. సరేనా రాజధాని కిందాక పోయేస్తా. పోతాం. ఎందుకట్నే మరి? ఏమో ఏం పని ఉండదు, ఏం సంగతి మరి. సార్ మొన్న 1 month కింద చేసిన కన్స్ట్రక్షన్ బిల్ రాలేదు సార్, పిలిచింది. నమస్తే సార్. చేపిస్తా. నమస్తే నమస్తే. అంత మంచిదేనా? మంచిగా సార్. రమ్మని చెప్పిరట. అరే స్వామి, మీరందరూ బయటకు రండి, 5 నిమిషాలు మళ్ళీ పిలుస్తా. ఏం కుమార్ మేస్త్రి, ఊళ్ళో ఇల్లు బాగా కడుతున్నావాట? ఏదో సరిగో 4-5 బిల్డింగ్లు పట్టుకొని నడిపిస్తున్నా. ఏమయ్య కుమారు, ఇల్లు కట్టుకొని ఉండగా నీకు రాజకీయం ఎందుకే? సర్పంచ్ నామినేషన్ చేసినవాట, మర్యాద విత్డ్రా చేసుకో. ఈసారి మీ ఊళ్ళే తిరుపతి అన్న ఇనామాజ్ చేస్తాను మాట ఇచ్చిన, నువ్వు మర్యాద విత్డ్రా చేసుకో. అన్న ఊళ్ళో అంతా కలిసి నన్ను నిలబెట్టిరన్నా, జర ఈసారి ఎట్లనే చేసి నేనే నిలబడతాన్నా. ఏయ్ ఎమ్మెల్యే చెప్తున్నా, ఈసారి ఊకో. గట్ల అనకూరి అన్న, ఊర్లో యూత్ పోరగాళ్ళు అందరూ కూడా నాకే సపోర్టు అన్న, అందరు కూడా నన్నే నిలబడ అంటారు అన్న. ఏయ్ నా మాట వింటావా అన్న? మీరు ఏం చెప్పినా ఇంట కానీ ఇది ఒక్క విషయంలో నన్ను వదిలేయరన్న. ఏమరో మమ్మల్ని కానీ గెలుస్తావా? మర్యాద చెప్తున్నా, పని చేసుకుని బతికేటోని మంచిగా పని చేసుకుని బతుకు. తిరుపతితో మాట్లాడి 3 లక్షలు ఇప్పిస్తా, మర్యాద డ్రాప్గా. గా పైసలు తీసుకొని నేను డ్రాప్ అయితే బ్రతికున్న సచ్చిన శవంతో సమానం అన్న. దయచేసి గా పని మాత్రం నాతో కాదన్న, దయచేసి నన్ను వదిలేయన్నా. ఏమరో నన్ను కాదని పోతున్నావు, ఎట్లా బయట పడతావు? నీ అంత చూస్తా. అరే గట్లెందుకు మాట్లాడుతురన్నా? దయచేసి అర్థం చేసుకోరన్నా. నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ వెళ్ళిపోయి కచాలి, వెళ్ళిపో. ఇంక బల్బు బాగుందా? ఇంక ఏం లేదన్నా, యూత్ పురోగమనం చూసి బాగా ఎగురుతుండన్నా, అంతేం లేదా నేను సీను.